కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసంపై దాడి సందర్భంగా అక్కడికి వైసీపీ నేతలు చేరుకున్నారు. వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగ గీతా, విశ్వనాథ్, చెల్లిపోయిన వేణు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా వచ్చి ముద్రగడను కలుసుకున్నారు. దాడి తదనంతర పరిణామాలు అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ ఇంటిపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అంబటి రాంబాబు. ఆయన పిఠాపురం జనసేన ఎమ్మెల్యే తాలూకా అని అన్నాడు. అలాంటి వారిని ప్రోత్సహించకూడదని అన్నారు. ఈ ఘటనను పవన్ కళ్యాణ్ ఖండించాలన్నారు అంబటి. తీసుకొచ్చి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి గేటుని గుద్ది ప్రాంగణంలోకి ప్రవేశించి పోర్టికోలో ఉన్న కారుని ఈ ట్రాక్టర్తో గుద్దించి డ్యామేజ్ చేశారు. దాంతోపాటు అక్కడ రౌండ్లు వేసి ముద్రగడ పద్మనాభం గారి ఫ్లెక్సీలు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు, వారి అబ్బాయి గిరి ఫ్లెక్సీలు కూడా చించేసి ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని సృష్టించారు. అతను ఎవరు ఏమిటి అని వెళ్ళి అడిగితే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ఎంక్వైరీ చేస్తే పోలీసులు వచ్చారు, పోలీసులు పట్టించారు. అక్కడ ఆ ఆవేశంలో 4 దెబ్బలు కూడా వేశారు. అతన్ని పోలీసులు పట్టించి చేశారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పిఠాపురం ఎమ్మెల్యే గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, ఆయన జనసేన కార్యకర్త అని తేల్చారు. ఆయన కూడా నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నారు. ఇలాంటి దౌర్జన్యాలను మీరు ప్రోత్సహించడం సమంజసం కాదు.